is my body, which is given for you. This do in remembrance of me. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in the name of our Lord Savior Jesus Christ. దేవుడు మనకు అద్భుతమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు. God has given us a wonderful day to us. ఇది ఆయన ఇచ్చాడు కాబట్టి తిరిగి మనం ఆయనకే ఇవ్వాలి. Because God has given this day to us, so we have to give it back to him. దేవునికి ఎలా ఈ దినాన్ని మనం ఇవ్వగలుగుతాం? How can we give this day back to God? ఈ రోజంతా దేవుని గణపరచాలని కోరుతున్నాను. I am wishing that you all give glory to God this day. హల్లెలూయా. Hallelujah. కీర్తన 78:25లో దేవుడు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణించిన ఇశ్రాయేలు ప్రజలకు దూతలు రొట్టిని ఇచ్చాడంట. To the Israelites who traveled in the forest in the desert for 40 years, God has provided the food of the angels to him. దేవుని మాటకు లోబడి కరువు కాలంలో కేరెతు వాగు దగ్గర దాక్కున్న ప్రవక్త ఏలియాను పోషించడానికి దేవుడు కాకి ద్వారా రొట్టిని మాంసమును పంపించినట్టుగా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. In the life of Elijah during the famine in the country, Elijah showed obedience to God and hidden himself near the Kerut stream. God has provided him the food. We can see this in 1 Kings 17 and 6th verse. అలాగే యేసు ప్రభు కాలంలో దేవుడు 2 మార్లు ఈ రొట్టి ద్వారా తన మగత్తరమైన కార్యాన్ని లోకానికి చాటగలిగాడు. During the days of Jesus, he proclaimed the glory of God 2 times. యేసుక్రీస్తు ఈ రొట్టిని ఉంచుకొని 2 సార్లు దేవుని యొక్క మహిమ ఈ లోకానికి తెలియవచ్చులాగా గణపరిచాడు. Jesus kept the bread of God with him, and through that he proclaimed the glory of God twice in the Bible. యూదులకు ఒకసారి 5 రొట్టెలు 2 చేపల ద్వారా అద్భుతం చేశాడు. Once he did a miracle to the Jews by making the bread into 5 loaves and 2 fish. మార్కు సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంది. It is written in Mark chapter 6 and 38th verse. తర్వాత అన్యులైన వారు కూడా దేవుడు అద్భుతం చేశాడంట. ఇదే అద్భుతం చేశాడంట. And also for the Gentiles also God did a miracle. మార్కు సువార్త 8వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డాయి. It is written in Mark chapter 8 and 7th verse. అయితే అక్కడ 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను దేవుడు 4000 మందికి పంచిపెట్టాడట. So it is written there that 7 bread and small fish were distributed to 4,000 people. హల్లెలూయా. Hallelujah. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఈ విధంగానే పోషించబడ్డారు. Even the Israelites for the 40 years they were fed like this. యేసుక్రీస్తు సవాసం కోసం యూదులకు ఆచార ప్రకారం రొట్టిని తీసుకొని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. According to the tradition of Jews, Jesus took the bread and blessed and gave to many. యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డాయి. It is written in John chapter 21 and 9th verse. హల్లెలూయా. Hallelujah. శిష్యుల్లో ఎవరైతే దిగజారిపోయారో వారికి యేసుప్రభు సిద్ధపరిచిన రొట్టె ఏదైతే ఉందో వారిని మరలా మేలుకొలిపి దేవుని వైపు ఆకర్షించింది. In the discipleship who are downtrodden and stooped down, for those people this bread brought life into them, and they brought with the fellowship of Jesus. భ్రష్టత్వం నుండి బయటపడగలిగారు. They could come out of the wicked things. చనిపోయిన స్థితి నుండి జీవంలోనికి ప్రవేశించగలిగారు. Through this bread the dead people came to life. ఆత్మానుసారంగా చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు. Who are spiritually dead became life. ఈ యొక్క ఇలాగ మనం మాట్లాడకుండా వాళ్ళంటే చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. If we keep on talking like this, there are many things in the Holy Scriptures. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నేనే పరలోకం నుండి దిగి వచ్చిన రొట్టిని అన్నాడు.
Jesus himself said in the Holy Bible that I am the bread that has come from heaven. యోవాను సువార్త 6:32 ఆ మాట అన్నాడు. It is written in John chapter 6 and 32 verse. దగ్గర 495 సార్లు ఈ రొట్టె గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. It is written in the Holy Scriptures about bread for 495 times. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు When Jesus fasted for 40 days, సాతాను తన యేసు ప్రభు దగ్గర ఒక రాయి తీసుకొని ఈ రాయిని రొట్టెగా మార్చమన్నాడు. Satan came to Jesus and asked and picked up a stone and asked Jesus to turn into bread. కానీ దేవుడు దాన్ని అనుమతించలేదు. But Jesus did not allow it. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే రాయి రొట్టెగా మార్చబడవు. Because stone cannot be turned into bread. ఎందుకంటే బ్రెడ్ పాతనబదు నుండి ఇప్పుడు దాకా దేవుని వాక్యానికి పోల్చబడి ఉంది. From the Old Testament to the New Testament, when we see the bread signifies the word of God. అయినప్పటికీ సాతానుకు దేవుడు చూపించాల్సిన అవసరం లేదు. And there is no need of Satan to show it to God. దేవుని మహిమ గురించి సాతానుకు తెలియపరచాల్సిన అవసరం లేదు. There is no need to tell about the glory of God to Satan. ఎందుకంటే ఆ అద్భుతం అనేది ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలకు మాత్రమే సంబంధించింది. Bread or the supernatural wonders are related to the people who has faith in God and the children of God. పిల్లల రొట్టె పిల్లలకే అని యేసు ప్రభు చెప్పాడు. Jesus clearly told the bread of children should belong to the children. హల్లెలూయా. Hallelujah. సాతానుకు వాడి యొక్క సంబంధాలకు అద్భుతాలు చేసి చూపించాల్సిన అవసరం లేదు. There is no need of doing miracles to the Satan and all his followers. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రొట్టె అనేది ఈరోజు ఆత్మానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తుంది. Dear people of God, today the bread signifies a spiritual relation, that is the word of God. దేవుని యొక్క వాక్యం మన ఆత్మకి మన శరీరానికి సరిపోతాయి. Word of God is enough for our life and a spiritual life. సామెతలు 4:20-21లో వాక్యం మనకు ఆరోగ్యాన్ని తీసుకొస్తాయంట, ఆయుష్ పొడిగిస్తాయంట. And it is written in Proverbs 4:21 that the word of God will bring life to us and longevity of life. ఈ శరీరానికి ఆరోగ్యాన్ని తీసుకొచ్చే దేవుని యొక్క వాక్యం, The word of God brings health to our body. అది ఔషధం. It is a medicine. దేవుని యొక్క వాక్యం ఔషధం. Word of God is a medicine. కీర్తన 107:20లో దేవుడు తన వాక్కును పంపి రోగులను బాగు చేస్తున్నాడు. In Psalms 107:8 is written that God has sent his word and healed them. ఎబ్రీ పత్రిక 4:12లో మన ఆత్మను జీవింపచేసేది దేవుని యొక్క వాక్యం. And it is written in Hebrews chapter 4:12 that the word of God makes our life living. సో మన ఆత్మకి మన శరీరానికి చాలినది రొట్టె అయిన దేవుని యొక్క వాక్యం. For our soul and for our body, the word of God is enough for our life. హల్లెలూయా. Hallelujah. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. Let us pray. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. Meditate the word of God. దివారాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడి ఉంది. It is written in the Bible that whoever meditates on the word of God day and night, they're the blessed people. ఒక కీర్తన 1:3 రాయబడి ఉంది, అతడు చేసినదన్నీ సఫలమవునంట. It is written in Psalms 1:3 that whatever he does shall prosper. హల్లెలూయా. Hallelujah. ఈ 10 నిమిషాలు నేను వాక్యం వినాను సరిపోయింది అనుకోవద్దు. Do not think that it's 10 minutes I heard the word of God and that's enough. ఈ వాక్యాన్ని మరలా మీరు ఓన్గా చదవండి. Read all this word of God once again. ప్రార్థన చేయబోతున్నాను. Let's pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful ఈ heavenly మంచి Father, సమయానికి కొరకు వందనాలు ప్రభువా. thank you for this good time, Lord. వాక్యం మీద ఆసక్తి కలగచేయమని అడుగుతున్నాను. Lord, let them have interest on the word of God. ప్రభువా, ఈ బ్రెడ్ ద్వారానే మాకు అద్భుతాన్ని కనపరచగలుగుతావు. Lord, only through this bread you will show us signs and wonders. బ్రెడ్ ద్వారానే మాకు అద్భుతాన్ని కనపరచగలుగుతావు. Only through the bread only you will show the supernatural miracles. అసాధారణమైన కార్యాన్ని చూపించగలుగుతావు. Only through bread you can show us extraordinary విడుదలను miracles. చూపించగలుగుతావు. వాక్యం అనే బ్రెడ్ ని మా జీవితంలో అనుభవించడానికి సహాయం చేయండి. Lord, give us the experience to meditate on the word of God.
దేవుని మహిమ తాకునగాక. May the glory of God touch them. దేవుని యొక్క ప్రసన్నత తాకునగాక. May the presence of God touch them. పరలోక వెలుగు ఇప్పుడే తాకునగాక. The heavenly light touch them. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Bless each and everybody, ఈ Lord. రోజు చేసే పనులను ఆశీర్వదించండి. Bless all their works today. తండ్రి ప్రభు పరిచర్యను ఆశీర్వదించండి. Bless their ministry. కుటుంబాన్ని ఆశీర్వదించండి. Bless their family. రాకపోకల తోడు ఉండండి. Be in all their ways, Lord. యేసు నామములో నీ కాపుదల దయచేయండి. Lord, give them protection, Lord. ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. Bless them and strengthen them, Lord. In Jesus' name we pray and ask. ఆమేన్. Amen. వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. Give importance to the word of God. వాక్యాన్ని ధ్యానించగలిగితే మీరు ఆశీర్వదించబడతారు. If you meditate on the word of God, certainly you'll be blessed. ఈ రోజు దేవుడు మీకు ఇచ్చిన హగ్గై గ్రంథం 2:19 దేవుడు వాగ్దానం చేస్తాడు. The promise of God for today is Haggai chapter 2 and 19th verse. ఈ వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. Uphold the promise of God and Have pray. a blessed day. Amen. God bless you.